కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా డిపిఓ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబు సార్ గారి పర్యవేక్షణలో అక్రమ కర్ణాటక మద్యం గురించి బార్డర్ ఏరియాలో నూకన్ కార్నర్లో ఎక్కడైనా కానీ ఇంకా మారుమూలన ఏమైనా జరుగుతుందా అనే ఉద్దేశంతో నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా మనం రాత్రిపూట్ల గస్తీ సమాచారం మేరకు గస్తీ నిర్వహించుతుండగా మన కౌతాలం మండలం కరిణి గ్రామానికి చెందినటువంటి అసేని అనేటటువంటి ఒక వ్యక్తి 5 బాక్సుల కర్ణాటక మద్యాన్ని బజాజ్ ప్లాటినా వాహనం నందు తరలించుతుండగా అతన్ని పట్టుకుని రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది. అతను దగ్గర మొత్తం 5 బాక్సుల కర్ణాటక మద్యం లభించడం జరిగింది. ఈ కర్ణాటక మద్యము మొత్తము 480 టెట్రా ప్యాకెట్స్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ ఉండినవి. ఇతను తన స్వగ్రామమైనటువంటి కరణికి చేర్చి అక్కడ ఎవరైనా ఫంక్షన్ అని కానీ లేదంటే లూజ్గా కానీ అమ్మటానికి అతను తీసుకుపోతున్నట్లుగా మనకు విచారణలో తేలింది. మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, ఇంకా కూడా కర్ణాటక మద్యం అనేటటువంటిది అక్కడక్కడ తారసపడుతూ ఉంది. దానికి ప్రజలు తమ వంతు బాధ్యతగా మాకు సమాచారాన్ని ఇచ్చి డిపార్ట్మెంట్కి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎక్కడైనా కూడా ఈ అక్రమ కర్ణాటక మద్యం కనిపిస్తే వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటము అనేటటువంటిది ప్రాధాన్యతగా తీసుకుని తర్వాత తిరిగి కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళ చేత ఫైన్లు కట్టించడము అనేటటువంటి చేయాలి అనే చెప్పేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఫైన్ అమౌంట్ వేయడం జరుగుతూ ఉంది. ఏదైతే నాటు సారాయిని పూర్తిగా ఎలాగా స్టెప్ వైజ్ చేసుకుంటూ వచ్చారో అదేవిధంగా కర్ణాటక మద్యానికి కూడా చర్యలు చేపట్టమని ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మేము కూడా పాత ముద్దాయిలందరినీ బైండ్ ఓవర్ చేస్తాము తొలి దశలో. తర్వాత ఇంకా ఎవరైనా కానీ వేరే మండలాలలో వాళ్ళు మనకు దొరికినట్లయితే ఆ సర్కిల్ పరిధిలో వాళ్ళతో బైండ్ ఓవర్ చేయించడం జరుగుతుంది. తిరిగి వ్యక్తి రిపీట్ చేస్తే అతను ₹1,00,000 వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఆ విధంగానే మన దగ్గర కూడా ఒక 2 వ్యక్తులు మనకు కర్ణాటక మద్యం అమ్ముతూ బైండ్ ఓవర్ అయిన తర్వాత తిరిగి తప్పు చేయడం ద్వారా వాళ్ళకి ఒక 50,000 వరకు జరిమానా విధించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇటువంటి చెడ్డ పనులకు పురమాయించుకొని చేసుకోకుండా దీనికి దూరంగా ఉండి వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు భార్గవ్ రెడ్డి, ఎక్సైజ్ సిఏ కోసిగి.